కోయి చిల్తాన్ శిఖరం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో వైల్డ్ స్కేపుల్లో ఎత్తైన కోయి చిల్తాన్ శిఖరాన్ని ఒంటరిగా ఎక్కాలంటే గుండె నిండా టన్నుల కొద్దీ ధైర్యంగా ఉండాలి. లేదంటే దారి తప్పించే పిల్లరాక్షసులు దారి పొడవునా ఎదురుపడుతుంటారట. చీకటి పడితే అక్కడ పిల్లల కేరింతలు, పెద్దల అరుపులు ప్రతిధ్వనిస్తుంటాయంట. అందుకే అటుగా నడవాలంటే గుండె ధైర్యం మెండుగా ఉండాల్సిందే అంటారు స్థానికులు. దీని వెనుకున్న విషాదగాథ. కొన్ని దశాబ్దాల క్రితం చిల్తాన్ పర్వత శ్రేణి సమీపంలో నిరుపేద దంపతులు నివసించేవారట. సంతానం కలక్క ఆ ముద్దు ముచ్చట లేకుండా పోయింది అని చింతపడేవారట. తమకు పిల్లలు పుట్టాలని రోజు దేవుణ్ణి వేడుకునేవారు. కొంతకాలానికి ఆ దేవుడు కరుణించి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మంది పిల్లల్ని ప్రసాదించాడు. అసలే పేదరికం, ఆపై పసికూనల ఆకలి ఏడుపులు భరించలేక కొద్ది రోజులకే ఆ దంపతులు తలపట్టుకున్నారు. 39 మంది పిల్లల్ని అడవిలో వదిలేసి ఒక్క బిడ్డను మాత్రం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 39 మంది పిల్లలు చనిపోతారని తెలిసినా తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనుకున్నదే తడువుగా ఒక బిడ్డను తీసుకొని మిగతా వారిని అక్కడే వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే మిగిలిన 39 పిల్లలపై మమకారం చావక నిత్యం నిద్ర కరువయ్యేది ఆ దంపతులకు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత తమ బాబును తీసుకొని మిగతా పిల్లల్ని వదిలిపెట్టిన చిల్తాన్ పర్వతానికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. అయితే అక్కడికి రాగానే ఉన్నట్టుండి తమ పెంచుకున్న బిడ్డ కూడా మాయమైపోయాడట. ఎంత రోదించినా, ఎంత శోధించినా బాబు దొరకలేదు. ఆ అబ్బాయిని అతని సోదరులే మాయం చేసి ఉంటారని స్థానికుల విశ్వాసం. అయితే ఇక్కడ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ 39 మంది అనాథలుగా అడవిలో ఉన్నప్పుడు ప్రకృతి మాత వారిని సాకిందని, మాయమంత్రాలు ఉపదేశించిందని, ఆ మంత్రాలతోనే వారు తమ సోదరుని మాయం చేసి తమలో కలుపుకొని ఉంటారని నమ్ముతారు. ఆ 40 మంది పిల్లలు అక్కడే పెరిగి పెద్దయ్యారని, ఆకులను తీగలను చుట్టుకొని చూడటానికి విచిత్రంగా ఉంటారని చెప్తారు కొందరు. చాలామందికి ఇక్కడ కొండ ఎక్కుతున్నప్పుడు చిన్నపిల్లలు, కాస్త ఎదిగిన పిల్లలు, యువకులు కనిపిస్తూ ఉంటారట. అటు వెళ్ళే వాళ్ళకి, అక్కడ తిరిగే వాళ్ళకి ఆ 40 మంది పిల్లలు చుక్కలు చూపిస్తారట. పర్యాటకులు, పర్వతారోహకులైతే దారి తప్పేలా చేస్తూ హడలెత్తిస్తుంటారు. ఇలా ఇప్పటికీ ఆ 40 మంది పిల్లలు ఆత్మలు దరిదాపుల్లోనే సంచరిస్తుంటాయని స్థానికులు నమ్ముతారు. ఆ పర్వత సమీపంలో ఒంటరిగా తిరిగినా, క్షణం పాటు ఆగినా ఆ పిల్లల సంకేతాలు గమనించొచ్చంటారు. నిజంగానే ఆ కొండపై అతీంద్రియ శక్తి ఉన్నాయా? ఆ పిల్లలే అలాంటి మాయాజాలాన్ని సృష్టిస్తున్నారా? ఆ దంపతులు ఏమయ్యారు? వంటి వాటికి నేటిని మిస్టరీనే. ధన్యవాదాలు.